అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి చర్చించుకుందాం. ఆ అంశం ఇస్లాం ధర్మం ప్రకారం హస్తప్రయోగం చేసుకోవచ్చా, దానివల్ల నష్టాలు. ఈరోజు సాధారణంగా మన యువత చాలామంది ఈ హస్తప్రయోగానికి బానిసలుగా తయారయ్యారు. అంటే దాదాపుగా చాలామంది యువత ఈ హస్తప్రయోగం చేసుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారం దాదాపుగా 90% మంది యువత హస్తప్రయోగం చేసుకున్నట్లుగా తెలియజేస్తుంది. మరొక సర్వే ప్రకారం 95% పురుషులు, 89% స్త్రీలు జీవితంలో ఒక్కసారైనా హస్తప్రయోగం చేస్తున్నట్లుగా సర్వే తెలియజేస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది దాదాపుగా పురుషులు మరియు స్త్రీలు కూడా హస్తప్రయోగానికి బానిసలుగా మారిపోయారు. సాధారణంగా ఈ హస్తప్రయోగం ఎందుకు అలవాటు అవుతుందంటే చాలామంది ఏజ్ వచ్చినా కానీ, అంటే వయసు పెరిగినా కానీ పెళ్లి చేసుకోరు. అంటే మేము జీవితంలో బాగా సెటిల్ అయ్యి బాగా సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుంటాం అని చెప్పి చాలామంది వాదన. అంటే కరెక్ట్ టైంకి పెళ్లి చేసుకోకపోవడం వలన చాలామంది ఈ హస్తప్రయోగం అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా ఈ రోజుల్లో చాలామందికి స్మార్ట్ ఫోన్స్ చేతిలో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ మీద జీవితం గడుపుతున్నారు. దీనివల్ల పోర్న్ వీడియోస్కి అడిక్ట్ అయిపోయి దాని ద్వారా హస్తప్రయోగం చేసుకుంటున్నారు. మనం సమాజాన్ని పరిశీలిస్తే ఈ హస్తప్రయోగం గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఎవరు కూడా దీన్ని తప్పు అని భావించట్లేదు. చేసేవారు కూడా ఇది చేయొద్దు, తప్పు అని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఒక తండ్రి కూడా తన కుమారుడికి హస్తప్రయోగం చేయొద్దు, ఇది తప్పు అని చెప్పడానికి సిగ్గుపడతాడు. అంటే ఈ హస్తప్రయోగం అలవాటు చేసుకోవడం కారణాల్లో ముఖ్య కారణాలు అంటే సరైన టైంలో పెళ్లి చేసుకోకపోవడం, అంతేకాకుండా ఈ పోర్న్ వీడియోస్కి అడిక్ట్ అయిపోవడం, వీటి ద్వారా హస్తప్రయోగం అనేది అలవాటు అవుతుంది. ఈ హస్తప్రయోగం గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, అంటే యునాని, ఆయుర్వేదం ఇలాంటి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే చేయొద్దు, దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయని యునాని, ఆయుర్వేద డాక్టర్లు తెలియజేస్తున్నారు. మనం సాధారణంగా పరిశీలిస్తే ప్రతిదానికి ఒక పద్ధతి పెట్టాడు అల్లా. ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే ఏదైనా సక్రమంగా జరుగుతుంది. మనం పరిశీలిస్తే స్త్రీ యొక్క యోనిలో లూబ్రికెంట్స్ ఉంటాయి, రసాలు రిలీజ్ అవుతాయి, అక్కడ ఒక pH వాల్యూ ఉంటుంది. పురుషాంగానికి అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడ మ్యాచ్ పెట్టాడు. అంటే చేతిలో ఉండే టెంపరేచర్ వేరే ఉంటుంది. ఈ చేతి ద్వారా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల పురుషాంగం మీద ఉండే నరాలు దెబ్బతిని దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఏది ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి. ఇక రండి సోదరులారా, మనం ఇస్లాం ధర్మం ప్రకారం హస్తప్రయోగం చేసుకోవచ్చా లేదా అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. సూరా అల్ మోమినూన్ సూరా నెంబర్ 23 ఆయత్ నెంబర్ 5 నుంచి 7 వరకు పరిశీలిస్తే, విశ్వాసులు ఎవరంటే వారు తమ మర్మాంగాలను కాపాడుకుంటారు, తమ భార్యలు తమ అధీనంలో ఉన్న బానిస స్త్రీల విషయంలో తప్ప అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కానీ ఎవరైతే తమ భార్యల విషయంలో మరియు బానిస స్త్రీల విషయంలో తప్ప మరేదైనా దీనికి మించి కోరితే వారు హద్దు మీరిన వారు అవుతారని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వారు తమ మర్మాంగాలను తమ భార్యల విషయంలో తప్ప మరియు బానిస స్త్రీల విషయంలో తప్ప హద్దు మీరరని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కానీ ప్రస్తుతం బానిస స్త్రీల వ్యవస్థ అనేది లేదు. ఖురాన్లోని సూరా మోమినూన్ సూరా నెంబర్ 23 ఆయత్ నెంబర్ 5 నుంచి 7 వరకు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది క్లియర్గా ఈ మర్మాంగం అనేది భార్య విషయంలో తప్ప మరే విషయంలో హద్దు మీరి ఉపయోగించకూడదు. చాలామంది ప్రశ్నిస్తుంటారు, ఎవరైతే పెళ్ళి అయిందో వారి కోసం ఇదండి, మరి పెళ్లి కాని వారి పరిస్థితి ఏంది అని చాలామంది అంటుంటారు. అల్లా సుబ్హానహు వ తఆలా పెళ్లి కాని వారికి హస్తప్రయోగం ఆప్షన్ ఇవ్వలేదు. మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్లో సూరా నూర్ సూరా నెంబర్ 24 ఆయత్ నెంబర్ 33, పెళ్లి చేసుకునే స్తోమత లేనివారు అల్లా వారికి స్తోమత ప్రసాదించే వరకు వారు పరిశుద్ధతను పాటించాలని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే ఈ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే పెళ్లి చేసుకునే స్తోమత లేనివారో వాళ్ళు పెళ్ళయ్యేంత వరకు పరిశుద్ధతను పాటించాలి. అంతేకాకుండా ఖురాన్ మనం పరిశీలిస్తే ఖురాన్ సూరే మారిజ్ సూరా నెంబర్ 70 ఆయత్ నెంబర్ 29 నుంచి 31, వారు మర్మాంగాలను కాపాడుకుంటారని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మనం ఒక హదీస్ని పరిశీలిస్తే సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5065, అబ్దుల్లా బిన్ మసూద్ వారి ఉల్లేఖను ప్రవక్త వారు తెలియజేశారు. యువకులారా, మీలో పెళ్లి చేసుకునే స్తోమత ఉన్నవారు పెళ్లి చేసుకోండి, ఎందుకంటే నికా ద్వారా చూపులు కిందకి వాలి ఉంటాయి, మర్మాంగం భద్రంగా ఉంటుంది. పెళ్లి చేసుకోలేని స్థితిలో ఉన్నవారు ఉపవాసం పాటించాలి, ఉపవాసం మనోవాంఛలు తగ్గిస్తుంది, కామ కోరికలు దరిదాపులు కూడా రావు. ఈ హదీస్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే స్తోమత ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోలేని వారు ఉపవాసం పాటించాలి. అంతేకాకుండా మనం షేక్ బిన్ బాజ్ మరియు సౌదీ స్కాలర్స్, అంతేకాకుండా సౌదీలో ఏదైతే ఫత్వా ఇచ్చే టీం ఉందో లజ్నా టీం, వాళ్ళ యొక్క ఫత్వాను పరిశీలిస్తే ఫత్వా ఇస్లామియా 4/481 482, దీనిలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది హస్తప్రయోగం అనేది చాలా తప్పు, ఇది హరాం అని. అంటే పండితుల ప్రకారం హస్తప్రయోగం అనేది చాలా తప్పు, ఇది హరాం, ఇది చేయకూడదు. అంతేకాకుండా షేఖుల్ ఇస్లాం ఇబ్నే తైమియా ప్రకారం అల్ ఫతావా అల్ కుబ్రా బై ఇబ్నే తైమియా 3/439, ఇందులో ఇబ్నే తైమియా వారు తెలియజేశారు హస్తప్రయోగం అనేది తప్పు, ఇది హరాం. అంతేకాకుండా ఇమాం షాఫీ గారు ఖురాన్లోని సూరే
మోమినూన్ సూర నెంబర్ 23 ఆయత్ నెంబర్ 5 నుండి 7 వరకు ప్రస్తావిస్తూ దీని ప్రకారం హస్తప్రయోగం తప్పని ఇమాం షాఫీ గారు తెలియజేశారు. అంటే ఇమాం షాఫీ ప్రకారం కూడా ఈ హస్తప్రయోగం అనేది చాలా తప్పు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తెలియజేశాడు సూర రూమ్ సూర నెంబర్ 30 ఆయత్ నెంబర్ 21. ఆయన సూచనలో ఒక సూచన ఏమిటంటే ఆయన మీలో నుండే భార్యలను సృష్టించాడు వారి వద్ద మీరు ప్రశాంతత పొందడానికి. అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా పురుషుల కోసం ప్రశాంతత పొందడానికి భార్యలను సృష్టించాడు. ఇప్పటివరకు మనం ఖురాన్లో కొన్ని ఆయతులను పరిశీలించాం. దాని ద్వారా అర్థమైంది ఏంటంటే హస్తప్రయోగం అనేది చాలా తప్పు. అంతేకాకుండా కొంతమంది ఉలమాల యొక్క ఫత్వాలు కూడా మనం చూసాము. దాదాపుగా అన్ని వర్గాలకు చెందిన పండితుల వాళ్ళు కూడా తెలియజేశారు హస్తప్రయోగం అనేది చాలా తప్పు. హనఫీ, మాలికీ, హంబలి, షాఫీ అన్ని వర్గాల వారు దీన్ని తప్పుగా భావించారు. ఇప్పటివరకు మనం ఇస్లాం ధర్మం ప్రకారం హస్తప్రయోగం చేసుకోవచ్చా లేదా అనే విషయాన్ని పరిశీలించాం. ఇప్పుడు మనం హస్తప్రయోగం చేసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఎవరైతే ఎక్కువగా హస్తప్రయోగానికి బానిసగా మారారో అలాంటి వారికి శీఘ్రస్ఖలనం అంటే ప్రీమ్యాచ్యూర్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ప్రీమ్యాచ్యూర్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటంటే చాలా త్వరగా వీర్యం వాళ్ళకి విడుదలవుతుంది. మరొక నష్టాన్ని మనం పరిశీలిస్తే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన అనేది జరుగుతుంది. దీని ద్వారా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అంటే వారికి అంగస్తంభన అనేది సరిగా ఉండదు. అంతేకాకుండా ఇంపార్టెన్సీ అంటే నపుంసకత్వం వచ్చే అవకాశం ఉంది. నేను ఏదైతే విషయాలు తెలియజేస్తున్నాను ఇవన్నీ చాలామంది డాక్టర్లు చెప్పిన విషయాలు. అంటే సర్వే నిర్వహించి ఈ విషయాలను తెలియజేశారు. అంతేగా కొంతమందిలో లో స్పెర్మ్ కౌంట్ అంటే వీర్యకణాల యొక్క ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఈ హస్తప్రయోగం వల్ల పురుషుల యొక్క హార్మోన్ అనేటువంటి టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే ఈ టెస్టోస్టిరాన్ అనేది మేల్ సెక్సువల్ హార్మోన్ అనమాట. ఈ ఎవరైతే ఎక్కువగా హస్తప్రయోగం చేసుకుంటారో వారికి ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. ఎవరైతే ఈ హస్తప్రయోగానికి బానిసగా మారిపోతారో అలాంటి వారికి సైకలాజికల్ అంటే కొన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎవరైతే మాటికి హస్తప్రయోగం చేసుకుంటూ హస్తప్రయోగానికి బానిసగా మారారో అలాంటి వారికి చేత్తో హస్తప్రయోగం చేయడం వల్ల పురుషాంగం మీద ఉండే నరాలు దెబ్బతిని సెన్సిటివిటీని కోల్పోతారు. అంతేకాకుండా కొంతమందికి ఇస్నోమియా అంటే నిద్రలేమి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ కొంతమంది చెప్తున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమందికి ఈ హస్తప్రయోగం వల్ల జుట్టు కూడా రాలిపోతుంది. కాబట్టి ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ హస్తప్రయోగం వల్ల. కాబట్టి దయచేసి వీటికి దూరంగా ఉండండి. ఈ హస్తప్రయోగానికి దూరంగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే తొందరగా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈ పోర్న్ వీడియోస్, అశ్లీల చిత్రాలు వీటికి చాలా దూరంగా ఉండాలి. స్తోమత లేకపోతే ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. ఎంటీ మైండ్ డెవిల్ హౌస్ అంటారు. అంటే ఖాళీగా ఉంటే ఏదో పిచ్చి ఆలోచనలు వస్తాయి. అందుకే ఏదో ఒక పనిలో బిజీగా ఉండే ప్రయత్నం చేయాలి. అందుకే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు సూర అన్కబూత్ సూర నెంబర్ 29 ఆయత్ నెంబర్ 45 నిశ్చయంగా నమాజ్ అనేది సిగ్గుమాలిన పనుల నుండి చెడు విషయాల నుండి ఆపుతుందని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. ఎవరైతే ఇప్పటివరకు హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉందో అలాంటి వాళ్ళు ఏదో పొరపాటు జరిగిపోయింది అల్లాహ్తో తౌబా చేసుకుంటే అల్లాహ్ తప్పకుండా క్షమించేవాడు. కాబట్టి ఇంకా మీద నుంచి ఆపేసి అల్లాహ్తో పశ్చాత్తాపండి, అల్లాహ్ తప్పకుండా క్షమిస్తాడు. ఎవరైతే ఈ హస్తప్రయోగం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు నేను చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఒకప్పుడు మీరు ఏనుగులాగా చాలా ఎనర్జెటిక్గా ఉండేవారు. కానీ ఇప్పుడు 2 నిమిషాలు కూడా మేనేజ్ చేయడం కష్టంగా ఉందా? మళ్ళీ మీలో ఆ శక్తి కావాలా? అయితే ఈ వీడియో మీకోసమే. స్ట్రెస్, ఒత్తిడి, అలసట, కొన్ని ఆరోగ్య అలవాట్లు పురుషుల యొక్క స్టామినాని నాశనం చేస్తున్నాయి. దానివల్ల ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం అంటే చాలా తక్కువ సమయంలోనే సెకండ్స్లోనే అవుట్ అయిపోతుంది. అదేవిధంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన, టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవడం, స్పర్మ్ కౌంట్ పడిపోవడం ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయిపోయాయి. మరి కొంతమందికి పిల్లలు పుట్టడం లేదు. కానీ ఆ పవర్ తిరిగి రావాలంటే మీరు మీ శరీరాన్ని లోపల నుంచే బలపరచాలి. అందుకే మీకోసం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ షిఫా షాహీ మాజూన్. ఇది న్యాచురల్ వన మూలికలతో తయారైంది. అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముసలి ఇలాంటి వాటితో తయారైంది. ఇది 100% న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది మీ స్టామినా, కాన్ఫిడెన్స్, టైమింగ్ని పెంచుతుంది. మీ భార్య చాలా హ్యాపీ. మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది. 3వ రోజు నుండే రిజల్ట్ స్టార్ట్ అవుతాయి. దీనివల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి, స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఇప్పటి నుండి మీ రాత్రులు భయంగా కాదు, సంతోషంగా ఉంటాయి. మగవాడి గర్వం తిరిగి తెచ్చుకోవాలంటే షిఫా షాహీ మాజూన్ వాడాలి. వాళ్ళ ముఖంలో తిరిగి చిరునవ్వు చూడాలంటే మీలో శక్తి తిరిగి రావాలి. మీ స్టామినా, ఎనర్జీ, కాన్ఫిడెన్స్ తిరిగి రావాలంటే వెంటనే దీన్ని తెప్పించుకోండి. మరి మీ సంతోషానికి ఆలస్యం ఎందుకు? వెంటనే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి.